నమ్మిన నమ్మిన నల్లని వాడన పార్వతి నందన రారా నా పాప విమోచన పాపమురా పార్వతి నందన రారా నా పాప విమోచన పాపమురా పార్వతి నందన రారా వినాయక నీ నామము మనము క్షేమముతో నీ భక్తులనే గణేశ మా తండ్రి వినీవే విఘ్నేశ కుండలి వజ్జ గణేశ మా తండ్రి వినీవే విఘ్నేశ కుండలి వజ్జ గణేశ మంటగబోసే కంఠములన్నయ కండన చేయము తొండముతోటే చిన్నోడా పెద్దోడా గణాధిపతి అనగా ఎవరు? గణపతి అంటే వినాయకుడు విఘ్నేశ్వరుడు. ఒక్కరికి 3 పేర్లు ఎలా వచ్చినాయి? 33 కోట్ల దేవతల వరం పొందిన గణాధిపతి అంటారు. పార్వతి పరమేశ్వరుడు మహా గణాధిపతి విఘ్నేశ్వరుడు అంటే ఏ కార్యక్రమం చేసినా గృహ ప్రవేశము గాని హనుమాన పూజ గాని సత్యనారాయణ గాని మన పాడి పంట ఎందు కూడా మహా గణాధిపతిని తలవాలి. ఒకవేళ గణపతిని తలవకపోతే మనం చేసే పనులు ఘనంగా జరగాయి. కాబట్టి మనము కూడా కాలక్షేపములు గణాధిపతిని తెలిసాం. ఆ తర్వాత ఎవరినయ్యా ఇంకో ప్రార్థన చేసి కథా స్టార్ట్ చేద్దాము. ఆదిక మూలము ఆది పరాశక్తి లోకమాతను కూడా ఒక్కసారి ఎలా కొనియాడుతున్నాము నాయన. శ్రీశారాం భవేశో భద్రపోషణే భద్రకాలే ఎందరామమ్మ నిలో భక్తుల మమ్మిలో మాయమ్మ సకలలోకం మెల్ల సపరించే తల్లివే అన్ని విద్యల ఎందో హంబవయ్యంటే నాకు ఈ పదాసన వివే ఓయమ్మ ముంబైలో నేను ముంబై అందరే పూల బుక్కాతడి పూజలో చేసే అందరే ఓయమ్మ నేను నిల్లరే లోపల మాయమ్మ ఊరూరనుల కన్నా మూర ముచ్చాలివే పరిమళాయందున్న పులిమల కోట కావలి కోట మైతమ్మ నీకో కోడి పొందల గోపేదానమ్మ దేవన దేవివే శంబరకరానివే పావనకారివే పార్వతీ దేవివే అమ్మకహం దొరే ఓయమ్మ వినో సారలమ్మందురే మాయమ్మ భద్రపరమాతన పౌల భక్ష్యమినాడు హమవసేతన మందు హమ్మలెక్కలగానే బతుకమ్మజని నిన్న పెట్టేరు భక్త నారి మనలో పడవాడేరా అది పరాశక్తి పార్వతీ దేవిని ఎలా వేడుకున్నాము. అలాంటి గ్రామంలో పోషమ్మ తల్లిగా నెల్లూరులోనా ముంబైగా వేడలేవులు అప్పుడు సమ్మక్క సారకగా ఆ బొంబాయిలో మహి దేవతగా ఆదిశక్తి పరాశక్తిని ఊరోరా తెలిసిన ఉప్పలమ్మ ఆ తల్లిని కూడా మనం కొనియాడాం. అరే బాబు అయ్యా జీబు స్వార్థంతో పరమానందమైపోయింది. ఆనపాంతులు బాబు మీరు ఎన్నడొచ్చిర్రు ఈ ఎడవెల్లికి? నిన్న గోదోత్సవం సాయంత్రం నిన్నటి రోజు సాయంత్రం వచ్చిర్రు. వచ్చి బదారు ఈడి కాడికి తిరుగుకుంటే ఇంటికి వచ్చినాం. తిరిగి వచ్చి ఇక్కడ మైక్ పెట్టిండ్రు, బలలేసిండ్రు. ఇక మేం చెప్తాం రారి అంటే ఎడవెల్లిలా ఉన్న వాళ్ళందరూ వచ్చిండ్రు. కూర్చొని అందరు వచ్చిందా? అంటే ఇంతకంటే ఎక్కువ ఇవిలే వస్తారా? అందరు వచ్చి కూర్చున్నారు. మీరు చెప్పేది ఇదేనా కథ? ఇంకా ముందే ఉందా? మరి మనం
మొత్తం ఎడవెల్లి గ్రామానికి ఎందుకోసం వచ్చామో తెలుసా బిడ్డ? ఎందుకోసం? ఈ గ్రామంలో భజవాదాలు తిరుగుకుంటూ ఉత్సాహం కోసం రాలేదు. మరి ఎందుకోసం వచ్చామంటే ఈ ఎడవెల్లి గ్రామంలో ఏదైనా ఒక పుణ్యమైన చరిత్ర బుర్రా కథ బుర్రా కథ ఏమైందిరా? ఈ బుర్రా కథ అంటే ఎలా ఉంటదో అంట. అరే బుర్ర కథ కాదురా, బుర్ర కథ. అదే అరే బుర్రా కథ అంటే నీకు తెలియదా? నాకు అన్ని కథలు తెలుసు. మరి ఏంది ఈ బుర్ర కథ తెలియదా నీకు? నాకు ఏమేం కథలు తెలుసా? అరే బుర్ర కథ తెలుసా తెలియదా? నాకు బుర్ర కథ తెలియదు. మనకి ఏ కథ తెలుసురా? నాకేం కథలు తెలుసు అంటే సీరియల్ తెలుసు, తెలుసు, సినిమాలు తెలుసు, తెలుసు, సైకిల్ సర్కస్ తెలుసు, తెలుసు, రెండు దిక్కుల కొట్టేది తెలుసు. రెండు దిక్కుల కొట్టేది బిట్రా తినకనం అని కొడతారు చూడు, అదేంద్రా మధ్యలో. ఓహో మధ్యలో భాగవతం అది కూడా తెలుసు. కానీ ఈ బుర్ర కథ అంటే తీయగుంటుందా పుల్లగుంటుందా? సరే మనం చెప్పబోయే చరిత్రకు బుర్ర కథ అని పేరు ఎందుకు పెట్టిందంటే మనం చెప్పబోయే చరిత్ర బుర్ర ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి దీన్ని బుర్ర కథ అని పేరు పెట్టారు. బుర్ర ఉన్న వాళ్ళకే అర్థమైంది. అవును. ఏంద్రా ఇక్కడికి ఇంత మంది వచ్చారు, వీళ్ళకి ఎవరికి బుర్ర లేదు. మరి ఎవరికి ఉందిరా? నా ఒక్కరికి బుర్ర ఉన్నది, నాకు అర్థం అవుతుంది. బుర్ర అంటే ఈ బుర్ర కాదురా, మరి తల బుర్ర. ఒక నిమిషం, ఇగో ఇది తల, ఇది బుర్ర. ఇప్పుడు చెప్పు. అరే తలగా పెట్టుకుని తల బుర్ర కాదు బిడ్డ. అది ఒక మానవుడికి చిన్న మేడు పెద్ద మేడు రెండు మెడలు ఉంటాయి భక్తులారా, దాన్ని తలబుర్ర అంటారు. ఇక్కడ కూర్చొని ఎటువంటి అల్లరి చేయకుండా ఎటువంటి గొడవ చేయకుండా ప్రశాంతంగా విన్న వాళ్లకు ఈ కథ అర్థమవుతుంది కాబట్టి దీన్ని బుర్ర కథ అని పేరు పెట్టారు. ఒకవేళ చిన్న మెదడు చితికిపోయి పెద్ద మెదడు ఫెయిల్ అయితే కథ ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళకు కూడా అర్థమయ్యే కథలు రెండు మూడు రకాలు ఉంటాయి. ఒక రకం వినిపి చెప్తాను వినక. చలో రామ రావణ యుద్ధమే కహలో, రామ రావణ యుద్ధమే కహలో, గొప్పలే కోహల యుద్ధమే కహలో, బాలనగమ్మ బాధలగా కాంగ్రెస్ కదలే కిరింపులకు అరే ఆ కథ కాదు ఈ కథ కాదు, అందరూ ఇంటికి పోండి, ఆ కథ కాదు ఈ కథ కాదు, అందరు ఇంటికి పోదాం పారిగా. ఎట్రా నువ్వేమన్నావు? ఇంటికి పోదాం పారి నడు. ఏమి వచ్చిందే తక్కువ జనం. చూడు అసలు మీరు ఏమన్నారు? ఏమి రామరామన యుద్ధం కాదన్నారు, బొబ్బిలి కోట యుద్ధం కాదన్నారు, బాలనాగమ్మాయి బాధలు కావాలి కాదు, వచ్చిన వారి ముచ్చట కాదంటే అంతే. ఈ అవ్వ ఈడ కూర్చొని ఇట్లా ముచ్చట పెడుతుంది, ఆ అవ్వ ఆడ కూర్చొని అట్లా ముచ్చట పెడుతుంది. అయితే ఇక ఆ కథ కాదు ఈ కథ కాదు, అందరం ఇంటికి పోదాం పని నేను అంటున్నా. ఇంటికి పోయి ఏం చేయాలంటే